అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో, ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్‌గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్ మీ ఇష్టం. ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు నేను ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు నాతో డైరెక్ట్‌గా. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌జీడీకి సంబంధించిన మెడికల్కి కావాల్సిన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అనేది క్లారిటీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. సో మొదటగా అనక్జరీకి సంబంధించిన సర్టిఫికేట్లకు సంబంధించి అనక్జరీ 2023 ఏదైతే నోటిఫికేషన్ మీ ప్రాసెస్ జరుగుతుందో ఆ నోటిఫికేషన్ చివరి 44వ పేజీ నుంచి ఉన్నాయి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను. అనక్జరీ 6 ఎస్సీ ఎస్టీ, అనక్జరీ 7 ఓబీసీ, అనక్జరీ 8 ఈడబ్ల్యూఎస్. యూఆర్కి అనక్జరీ రిలేటివ్ అవసరం లేదు. సో ఏదైతే దీనికి సంబంధించిన 6, 7, 8 సర్టిఫికేట్లు ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్తే మీ ఫోన్లో కూడా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా నెట్ షాప్లోకి వెళ్ళినా దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆ అనక్జరీకి సంబంధించిన ఫాము, దాని మీద ఒక లెటరు ఎంఆర్ఓ గారికి, అయ్యా సో అండ్ సో పర్సన్ నేను ఈ విధంగా ఎస్ఎస్సిజిడి సెలెక్ట్ అయినాను. సో నాకు ఈ విధంగా అనక్జరీ ఎస్ఎస్సిజిడి మెడికల్కి సంబంధించి నువ్వు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి అనక్జరీ 7, 6 ఏదో సంథింగ్. సో ఈ 6కు నాకు మెడికల్కి తీసుకురావాలని చెప్పి ఉన్నది. సో ఖచ్చితంగా నాకు ఈ సర్టిఫికేట్ కావాలి. సింపుల్గా తగ్గొట్టండి, 4 లైన్లు పెట్టండి, ఎక్కువగా రాయొద్దండి. సింపుల్ నాకు అది కావాలా, సో దయచేసి ఈ సర్టిఫికేట్ని మీరు ఇష్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను, అంతే. ఎంఆర్ఓ గారికి కింద థ్యాంక్ యూ అని పెట్టి మీ పేరు రాసి అదే మీ సిగ్నేచర్ చేశారంటే ఇంతే. సింపుల్ లెటరు. తర్వాత వచ్చాక ఏదైతే అనక్జరీ ఉందో ఫాము, ఆ ఫామ్ను 2 జిరాక్స్లు చేయండి. ఒక జిరాక్స్ ఫస్ట్ విఆర్ఓ దగ్గర తీసుకెళ్ళండి. ఆ లెటరు నెక్స్ట్ అనక్జరీ జిరాక్స్, ఆ లెటర్ వాళ్ళు తీస్తే ఫస్ట్ విఆర్ఓ సంతకం పెడతాడు. దాన్ని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పంపిస్తే ఎంఆర్ఓ సైన్ పెట్టేస్తే అనక్జరీ ఫామ్స్ రెడీ. సో ఇది మెడికల్కి సంబంధించి, అనక్జరీకి సంబంధించి. ఫిజికల్కి సంబంధించి ఆధార్ కార్డు, ఇప్పుడు అడ్మిట్ కార్డులు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినా మీరు చూసుకున్నారు. ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఫోటో ఉంటే చాలు, ఇంకా ఫిజికల్కి ఏటి అవసరం లేదు. సో ఇది ఫిజికల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సిన సర్టిఫికేట్ల గురించే మీకు చూద్దాం. సో ఇది మీరు ఆల్రెడీ వీడియోలో, పాత వీడియోలో ఉన్నాయి సార్, మీరు చూడలేదో ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, మెడికల్ కావాల్సిన సర్టిఫికేట్ పిఎస్టీ, పీఈటీ క్వాలిఫైడ్ ఫామ్ అప్పటికప్పుడే ఇస్తాడు. అక్కడే ఒక 2 ఫామ్లు ఇస్తాడు. అందులో హైట్, వెయిట్ అన్నీ ఉంటాయి. ఒక 5-6 మంది సీల్లే సంతకాలు పెడతారు, అందు ఉంటాయండి. ఆ ఫామ్ చూపిస్తే సరిపోతుంది. ఆ ఫామ్ అక్కడే ఇస్తారు మీకు. నెక్స్ట్ మెడికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డు, ఇది మెడికల్కి సంబంధించినవి. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు 30 తీసుకోండి, ఆడ కావాల్సిన 10 ఫోటోలు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లకు సంబంధించి 10th క్లాస్ మార్క్స్ కార్డు ఉంటే ఒరిజినల్ చాలు, ఇంకేటి అవసరం లేదు. మీరు డిగ్రీలు అవసరం లేదు, బీటెక్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో మీకు 10th ఉంటే చాలు, మీరు ఏటి అవసరం లేదు. మీరు ఇంటర్ పెట్టినా ఏం పెట్టినా మీకు 10th సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు, ఇంకేటి అవసరం లేదు. కానీ ఒరిజినల్ 10th ఉండాలి. మిగతా సర్టిఫికేట్లు మీరు డిగ్రీలు, ఇంటర్లో, బీటెక్లు అవన్నీ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అంత అర్జెంట్ నీడ్ ఏం లేదు. ఒకవేళ మీరు ఫీజులు కట్టకపోతే కాలేజీలో కానీ ఉండిపోయి ఉంటే మాత్రం వాటిని తీసుకురావద్దండి, అవసరం లేదు. 10th ఉంటే చాలు. 10th క్లాస్ ఒరిజినల్ మీ దగ్గర ఉంటే మీరు బీటెక్ క్వాలిఫికేషన్ పెట్టినా ఏ ప్రాబ్లం లేదు. 10th సర్టిఫికేట్ ఇస్తే కూడా చాలన్నమాట. లేదు మా దగ్గర ఉన్నా మేము ఇస్తాము అనుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే గుమ్మండి, మళ్ళీ ట్రైనింగ్లో కూడా ఇవ్వచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ చాలామంది మనం ఊహాగానాలు ఏమనుకుంటామంటే డిగ్రీతో ఫస్ట్ పెడితే మనకు ప్రమోషన్లు వస్తాయని చెప్పి. అలాంటి ఏం ఉండదు. ఎల్డీసీ ఎగ్జామ్ రాయాలంటే 5 సంవత్సరాలు ఉండాలి. సో నీకు ఎలాంటి ప్రమోషన్లు ఉండవు, ఏమీ ఉండవు. నువ్వు ఒక నార్మల్ పర్సన్, నువ్వు ఒక నార్మల్ సిపాయి అంతే. నువ్వు కానిస్టేబుల్గా జాబ్కి వెళ్తావు అంతే. నువ్వు బీటెక్ చదువు, 10th పాస్, నువ్వు ఏం చేసినా సరే అందరికీ ఒకటే రూలు, ఒకటే శాలరీ. నువ్వు డిగ్రీ చదివినంత మాత్రం, నీకు బీటెక్ చేసినంత మాత్రం నీకు స్పెషల్గా ఏటి ఉండదు. సో మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్లో 10th ఎలిజిబుల్ కాబట్టి 10th సర్టిఫికేట్ ఇస్తే చాలు, ఇంకేటి అవసరం లేదు. సో నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఏదైనా ఒకటి తీసుకోవాలండి. అది ఏదైనా సరే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూకి సంబంధించి మీరు ఓబీసీ సెంట్రలైజ్ చేసుకున్న మీ ఇష్టం ఏదైనా సరే. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి మిగతా కేటగిరీలు అన్నిటికి కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూకి సంబంధించి కావచ్చు. లేటెస్ట్ ఒక పాత ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లే. 6 నెలల కంటే లేదా సంవత్సరాల తరబడి అదే లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు. కానీ లేటెస్ట్గా తీసుకోబోతారు అంతే తప్ప, అది కూడా ఒక ట్రెండింగ్ అంతే. కొత్త తీసుకోబోతే ఉంటుందని చెప్పి పాతవి తీసుకున్నా కూడా ఎలిజిబుల్, ఏం ప్రాబ్లం లేదు. కొత్తవైనా పాతవైనా క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్కి కావాలి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి సంబంధించి. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించి ఫార్మేట్ నేను ఇప్పుడు పెడతాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. సేమ్ అదే డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ సో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. సో అండ్ సో నేను ఈ విధంగా ఈ అడ్రస్, వాళ్ళ రెసిడెన్సీ ఏమని చెప్తారంటే ఇక్కడ డౌట్ ఉంటుంది, చెప్తాను చూడండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించి రెసిడెన్సీ అన్నా, డొమిసైల్ అన్నా, నెగిటివ్ సర్టిఫికేట్ అన్నా 3 ఒకటే అనమాట. నెగిటివ్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేస్తుంది అనమాట. ఇన్కమ్ క్యాస్ట్ మిక్స్డ్ చేసి ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, అది ఎంఆర్ఓ తిరిగిపోతే మీకు నెగిటివ్ సర్టిఫికేట్ ఇస్తారు, అదే ఈ క్యాస్ట్లోనే నెగిటివ్ అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ మీకు రెసిడెన్సీ ఇవ్వమని చెప్తారు. రెసిడెన్స్ అయినా డొమిసైల్ అయినా కూడా ఒకటే. సో ఇవ్వమని చెప్తారు. కానీ మీకు ఖచ్చితంగా అడగాలి, ఒక లెటర్ రాయాలి. సో అండ్ సో పర్సన్ నేను ఈ విధంగా ఎస్ఎస్జిడి మెడికల్కి సెలెక్ట్ అయినా, ఎస్ఎస్జిడి మెడికల్కి నేను వెళ్తానా,
సో నాకు ఖచ్చితంగా ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని ఎడ్యుకేషన్ పరంగా నాకు ఇష్యూ చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి తెలుగులోనే రాయండి, లేదా మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో రాయండి, ఎట్టయినా రాయండి. తిప్పి కొడితే 4 లైన్లు మించి లెటర్ రాయద్దండి, ఎప్పుడు కానీ గుర్తుపెట్టు, స్టోరీలు రాయద్దండి. ఒక 4 లైన్లు, సో నేను నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది, నేను ఈ అడ్రస్లో ఉన్నా, సో నేను ఎస్ఎస్జిడి మెడికల్కి వెళ్తున్నా, సో నాకు సర్టిఫికేట్ కావాలా, ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి, ఇస్తేనే నన్ను తీసుకుంటారు అక్కడ అని చెప్పి రాసావు. ఎవరు ఫెయిత్ఫుల్ పెట్టినావా, సో ధన్యవాదాలు రాసి నీ పేరు రాసి సిగ్నేచర్ పెట్టేసి వదిలే అంతే. ఇచ్చినామంటే తర్వాత రెసిడెన్సీ నేనైతే ఫార్మాట్ పెడతాను, ఆ ఫార్మాట్ జిరాక్స్ దాని కింద పెట్టి 2 పిన్ కొట్టి ఫస్ట్ వీఆర్ఓ దగ్గరికి ఇవ్వండి. వీఆర్ఓ సంతకం పెడతాడు, దాన్ని మళ్ళీ అది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది. ఎంఆర్ఓ కంటే ముందుగా వాళ్ళు ఒక 2-3 ఉంటారు, వాళ్ళందరూ సైన్ పెట్టి నీ చేతికి కరెక్ట్గా 4-5 రోజులు, కరెక్ట్గా మీరు తిరిగితే 4-5 రోజులు పనులు అయిపోతుంది. ఇది రెసిడెన్సీ సర్టిఫికేట్. మీకు నేను ఫార్మాట్ ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ఇంకొక 5 నిమిషాలు మీకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్. పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ మీ సేవలో మీరు అప్లై చేయాలి. అక్కడ ఫామ్ ఇస్తాడు, పోలీస్ సంబంధించి వెరిఫికేషన్ సంబంధించిన ఫాము. ఆ ఫామ్ వేరే మీరు ఈ పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్కి సంబంధించి ఈ 2 సర్టిఫికేట్లు మీకు ఎప్పుడు అవసరం వస్తుందంటే ఇక్కడ చూడండి, ఈ 2 సర్టిఫికేట్ అనేది జాయినింగ్కి అవసరం పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడే మీకు టైం ఉంది, మీకేం పని పాటలేదు అంటే ఖాళీగా ఉన్నాము అని మీకు ఉంటే మాత్రం ఇప్పుడే తీసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అయినా సరే ఇప్పుడు ఆల్రెడీ జీడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది, పోలీస్ వెరిఫికేషన్ మళ్ళీ తీసుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అయినా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదు నాకు ఇబ్బంది అనుకుంటే వదిలేయండి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కాల్ లెటర్లో జాయినింగ్ కాల్ లెటర్ ఉంటుంది చూడండి, ఆ జాయినింగ్ కాల్ లెటర్లోనే వస్తుంది. కాల్ లెటర్ ప్రింట్ అదే రోజు పెట్టమంటే పెడతా, చేసి పెట్టుకోండి. మీరు మెడికల్కి ఏం అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మెడికల్ కూడా అవసరం లేదు, జాయినింగ్కి అవసరం అనమాట. మీ సేవలో ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ని ఫిల్ చేయాలా. సో ఫిల్ చేసిన తర్వాత ఒక 4-5 రోజుల్లో అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నీ మీద ఇలాంటి కేసులు లేవని చెప్పి మీ సేవ ప్రింట్తో మీకు వస్తుంది అనమాట. లేదు మీకు అంత కొంచెం పవర్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడే ప్రింట్ ఇచ్చేస్తాడు. నీ ఆధార్ నెంబర్ చెప్తే నీ మీద కేసులు ఉన్నాయి ఏం లేదు మొత్తం చెక్ చేసి ఒక ప్రింట్ ఇచ్చేస్తాడు. అదే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. మీరు అట్లా పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోవచ్చు, లేదా మీ సేవ ద్వారా తీసుకోవచ్చు అనమాట. సో ఇది పోలీస్ వెరిఫికేషన్. ఇది ఇప్పుడైతే అవసరం లేదు మెడికల్కి, మీకు ఓన్లీ జాయినింగ్కి అవసరం. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఖాళీగా ఉంటే తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ మీకు అవసరం పడుతుంది దేనికో దానికి. నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సో పర్సన్లో లాస్ట్ నోటిఫికేషన్ ఆర్మీనో లేకపోతే నేవీలోనో దేంట్లోనో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, జీడీ ఒకేలాగా ఉంటుంది. మెడికల్ అంతా సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటుంది. అన్నిట్లో కంటే జీడీలో కొంచెం టఫ్గా ఉంటుంది, ప్రతి పిన్ టు పిన్ చెక్ చేస్తారనమాట. అది మీ లక్ను బట్టి డాక్టర్ యొక్క మైండ్ సెట్ని బట్టి నడుస్తుంది. సో అది కొంతమంది త్వరగా సెలెక్ట్ అయిపోతారు, కొంతమంది రీమెడికల్ పడిపోతుంది. ఎవరికి మెడికల్ పడుతుంది ఎవరికి రీమెడికల్ పడదు అనేది మాత్రం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది లక్ను బేస్ అయ్యి అక్కడ ఉన్న డాక్టర్ మైండ్ సెట్ని బట్టి నడుస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది లాస్ట్ నోటిఫికేషన్లో నాకు నేను ఫ్లాట్ ఫుట్టో లేకపోతే ఇంకోటో కలర్ బ్లైండ్నెస్ లేకపోతే ఇంకేదైనా లాంగ్ సైటో ఏదో సమ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ వాడు లైట్గా ఉంటుంది కానీ వాడు ఫిట్ అయిపోతాడు, లేకపోతే నోస్లోనో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ముందు రీమెడికల్ పడి ఉంటుంది, వాళ్ళ హాస్పిటల్లో మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా అని చెప్తే మాత్రం ఖచ్చితంగా లేదు అనే ప్రాబ్లమ్ని ఒక పేపర్లో వాళ్ళ హాస్పిటల్ పేరుతో దాంట్లో రాసి సీలే సంతకం పెట్టిమ్మని. సో సీలే సంతకం పెట్టిస్తే నీకేం ప్రాబ్లం లేదని ఆ సర్టిఫికేట్ నీకు ఇస్తే నువ్వు ఎస్ఎస్సిజిడి మెడికల్కి వెళ్ళినప్పుడు ఆ మెడికల్లో నీకు అదే ప్రాబ్లం వచ్చి నీకు రీమెడికల్ రాసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు సార్ ఈ విధంగా చూడండి నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనే సర్టిఫికేట్ నాకు ఇచ్చినారు చూడండి అని చెప్పి మీరు సర్టిఫికేట్ చూపిస్తే, ఎందుకంటే తను కూడా గవర్నమెంట్ అథరైజ్డ్ పర్సనే కాబట్టి ఖచ్చితంగా దానికి 100% 100% దాన్ని మళ్ళీ రివ్యూ మెడికల్ అన్నా చేయాలి, లేదా మిమ్మల్ని ఫిట్ అన్నా చేయాలి. రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు. ఒక్కసారి గవర్నమెంట్ డాక్టర్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చాడంటే మాత్రం మిమ్మల్ని ఆపడానికి ఎవరి వాళ్ళు కాదనమాట. అక్కడ వాళ్ళు కూడా ఆపలేరు. కావాలంటే వాళ్ళు ఏదైనా చేంజ్ చేయాలంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చెక్ చేసి కావాలంటే మళ్ళీ ఫిట్ చేస్తారనమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నోడే తీసుకోండి, ప్రాబ్లం లేని వాళ్ళు అనవసరంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవద్దండి. ఎవరికైతే ఇబ్బంది ఉందో భయంగా ఉందో ప్రాబ్లం ఉందని అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉండాలా. గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆఫీసరే సంతకం పెట్టాలి, దాంట్లో సీలే సంతకం పెట్టాలి. ఆ సర్టిఫికేట్ మీరు అక్కడికి ఎత్తుకోకపోతే వాళ్ళు రెండోసారి చెక్ చేసి మీకు మళ్ళీ రీమెడికల్ పడకుండా ఫిట్ చేస్తారనమాట. వాళ్ళు చెక్ చేస్తారు బాగా, మీకేం ప్రాబ్లం లేదంటే సో మిమ్మల్ని ఫిట్ అనేది చేసేస్తారు. సో అది ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళండి, మిగతా వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్స్తో పనే లేదు. ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు జాయినింగ్లో సిఆర్బీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఆర్ఐఫ్లు, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ మీరు ఏ ఫోర్స్కి సంబంధించి అయినా సరే కాల్ లెటర్లో లాస్ట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒక ప్రింట్ అనేది వస్తుంది. ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్కి సంబంధించి ఫస్ట్ మీ యొక్క హెడ్ మాస్టర్ స్కూల్కి సంబంధించిన మీ స్కూల్ టీచరు, హెడ్ మాస్టర్కి సంబంధించి గ్రీనింగ్కి పర్సను
ఒక పర్సన్ లెఫ్ట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ సంతకం పెడతాను. అంటే నీ క్యారెక్టర్ బాగుంది, నువ్వు మంచి పర్సను అని చెప్పి పెడతాను. నువ్వు మంచి అయినా చెడ్డ అయినా వేస్ట్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా స్కూల్ టీచర్లు ఎప్పుడు మిమ్మల్ని మంచి కోరతారు తప్ప చెడు కోరరు వాళ్ళు. లెఫ్ట్ సైడు స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సంతకం పెడతాడు. రైట్ సైడు మెజిస్ట్రేట్ సంబంధించిన ఆర్డీఓ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ వీళ్ళు సంతకం పెట్టాలి. అది ఓన్లీ క్యారెక్టర్ సర్టిఫికేట్లో మాత్రమే పెడతాడు. అది ఇప్పుడు కాదు మీ పని. అది మీరు చేసుకోవాలంటే నాకు కావాలి, నా దగ్గర ప్రింట్లు రెడీగా ఉన్న పెట్టమంటే పెడతారు నిమిషంలో మీకు టెలిగ్రామ్ ఛానల్లో. సో అది ఆర్డీఓకి సంబంధించి కావచ్చు, డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి కావచ్చు, హై రేంజ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చి హెడ్ మాస్టర్ చేస్తాడు. దాని తర్వాత మీరు ఇంక వేరే వాళ్ళ దగ్గర చేయించవచ్చు, లేకపోతే అవసరం లేదంటే ఓన్లీ హెడ్ మాస్టర్ డైరెక్ట్ ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ రేంజ్ ఉన్న వాళ్ళు అక్కడ అనేది రైట్ సైడ్ సంతకం అనేది పెడతారనమాట. అదే క్యారెక్టర్ సర్టిఫికేట్ మీకు వచ్చిన తర్వాత మీకు ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చేయించుకోవాలి. నెక్స్ట్ అనెక్సరీ ఫామ్ సంబంధించి 6, 7, 8 6 SC ST 7 OBC 8 EWS వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు అనేది ఇది అనెక్సరీ ఫామ్స్. నెక్స్ట్ ఎన్సీ సర్టిఫికేట్స్. NCC ABC మీరు ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మెడికల్లో మీరు సర్టిఫికేట్లు చూపించవచ్చు. ఎందుకంటే మేము రిక్రూట్మెంట్ అయినప్పుడు NCCకి కూడా ఉపయోగపడలే. నాకు NCC ఆర్మీ నా C సర్టిఫికేట్, కానీ ఎవడో పట్టించుకొని ఇప్పుడు కూడా నా దగ్గర అర్ధ కూడా పనికి రాలేదు నా దగ్గర NCC సర్టిఫికేట్. కానీ మీ లెక్క బాగుంది, మీకు వచ్చే కొందికి మీ NCC మార్క్స్ బోనస్ మార్క్స్ అవి వచ్చాయి, అది మీ అదృష్టం. సో NCC సర్టిఫికేట్లు మాత్రం ఖచ్చితంగా మీకు మెడికల్లో ఖచ్చితంగా చూస్తారు, ఎత్తుకెళ్ళండి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు. మీరు ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ ఇంకేదైనా మీరు అథ్లెట్స్ అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసేటప్పుడు కానీ మీరు సబ్మిట్ చేసి ఉంటే ఆప్షన్ ఎస్ పెట్టింటే సో మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్లు అనేది తీసుకెళ్ళండి. నెక్స్ట్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ST కేటగిరీ. ఎవరైతే హైట్కు వెయిట్కి సంబంధించి హైట్కు ఈ చెస్ట్ వాళ్ళకి వీటికి రిలాక్సేషన్ కోరుకుంటారు. తర్వాత అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏజ్కి సంబంధించి కూడా పెట్టుంటారు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే రిలాక్సేషన్ సర్టిఫికేట్ మీకు MRO ఆఫీస్లో కానీ ఇస్తారు. అక్కడ ఆ సర్టిఫికేట్లు తీసుకొని మీరు వెళ్ళాలి. సో ఇది సర్టిఫికేట్ల గురించి సంబంధించి. సో ఈ సర్టిఫికేట్లు మించి ఇంకేటి అవసరం లేదు. సో ఏదైతే నేను సర్టిఫికేట్ ఉన్నాయో ఈ సర్టిఫికేట్లో పోలీస్ వెరిఫికేషన్, క్యారెక్టర్ సర్టిఫికేట్ సంబంధించి ఈ 2 మినహాయించి మిగతా అన్ని సర్టిఫికేట్లు అనేది కావాలి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకెళ్ళండి. సో ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ అర్జెంటుగా ఒకవేళ లేకపోయినా సో 3 రోజులు మీకు టైం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో మళ్ళీ మీరు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ అనెక్సరీ మీకు లేట్ అయిపోయినా మీరు ఏ ప్రాబ్లం లేదు, భయపడాల్సిన పని లేదు. మినిమం 4-5 రోజులు టైం ఇస్తాడు. ఆ 4-5 రోజుల్లో మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్ లేనంత మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. మీ మెడికల్ జరుగుతుంది, ఖచ్చితంగా మీకు ఫిజికల్ జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. 3 రోజులు 4 రోజులు టైం ఇస్తారు. ఖచ్చితంగా ఆ 3-4 రోజుల్లో మీరు చేసుకోవచ్చు. ఇంకోటి చిన్న ప్రాబ్లం, నాకు ఫ్లాట్ ఫుట్ ఉంది, నాకు నాకని ఉంది, చిన్న ప్రాబ్లం, పుట్టు మచ్చలు ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లం కాదు. సో ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు అంతే. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. చిన్న విషయాలకు భయపడద్దండి. భయపడితేనే అదే పెద్ద రోగం అన్నిటికంటే చెప్పాలంటే. సో దానివల్ల మీరు భయపడినారంటే అక్కడ టెన్షన్ పడిపోతారు. సో దయచేసి ఎవరు భయపడద్దండి. చిన్న నాకుని ఈ ఫ్లాట్ ఫుట్లు, హ్యాండ్ బెండ్లు ఇవేటి కాదు. చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటాండి, బాగా రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ రీమెడికల్ పడినా మీరు ఫిట్ అనేది అయిపోతారనమాట. మెజారిటీగా ఆపరేషన్లు, గుండెకి సంబంధించిన ఆపరేషన్లు, బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఎయిడ్స్, ఇలాంటి పెద్ద ఇన్ఫెక్షన్స్, యూరిన్కి సంబంధించి, యూరిన్ అంటే నార్మల్గా యూరిన్ ఇన్ఫెక్షన్లు కాదు, యూరిన్కి సంబంధించిన డయాబెటీసు, జాండీసు అంటే షుగరు ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది, రీమెడికల్ పడుతుంది, రిజెక్ట్ చేస్తారు. కానీ చిన్న ప్రాబ్లం ఏటి ఉండదు. సైట్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ మినహాయించి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫిట్ అవుతారు. రీమెడికల్ పడుతుంది, రీమెడికల్లో మీరు అనేది ఫిట్ అయిపోతారు అనమాట. కలర్ బ్లైండ్నెస్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు రిజెక్ట్ చేసే అంటే డైరెక్ట్ రిజెక్ట్ చేయరు, కానీ రీమెడికల్ రాస్తారు. ఇంకోటి ఏమంటే అమ్మాయిలకు సంబంధించి చిన్న థైరాయిడ్ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవేటి స్కిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్స్, తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్నవి. ఏటి కాదు అసలు, ఇవేటి పట్టించుకోరు. ప్రతి ఒక్క అమ్మాయికి ప్రాబ్లం ఉంటుంది అది. సో మీరు అనవసరంగా అమ్మాయిలు కూడా భయపడద్దండి. మీరు భయపడకుండా ఉంటే చాలు, మీరు చిన్న ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఫిట్ అనేది అయిపోతారు. కావాలంటే ఆ మెడికల్ హడావుడి ఉంటుంది అంతే. ఫస్ట్ రోజు ఏదో తెలియని భయము, కొంచెం గుబులుగా ఉంటుంది. ఆ 2 రోజుల తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత దీనికేనా ఇంత హడావుడే అనే ఫీలింగ్ రాకపోతే అప్పుడు అడగండి. సో ఇది దీనికి సంబంధించిన సర్టిఫికేట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. ఇంకా నెక్స్ట్ వీడియో 10 రోజుల తర్వాత వస్తుందో, ఇప్పుడు 20 రోజుల తర్వాత వస్తుందో నాకు కూడా తెలియదు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ పాస్ అవ్వాలని ఆ ISR డిఫెన్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జాగ్రత్త.